ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామ సమీపంలో భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాలోని గ్రామాలను కలుపుతూ మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన విషయంలో నాణ్యత లోపం మరోసారి బయటపడింది. దాదాపు 9 ఏళ్లుగా నత్తనడక సాగుతున్న వంతెన గతంలో గాలికి కూలిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబర్ పిల్లలపై 5 గడ్డార్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పెద్దపల్లి జిల్లా R&B ఇన్ఛార్జ్ అధికారి ఈఈ నరసింహాచారి పరిశీలించారు. గాలి దుమారం రావడంతోనే గడ్డార్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుంటామని వెల్లడించారు. 2016లో 47 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించగా నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబర్ పిల్లర్లలో 3 గడ్డర్లు కింద పడ్డాయి. తాజాగా ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది.